ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో ఇది రెండో విడత. గత సంవత్సరం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం దానికి చాలా అపూర్వమైన స్పందన ఉంది. ఒక 110 కంపెనీస్ ప్రతినిధులు ఈ ఎక్స్పోలో వాళ్ళ స్టాల్స్ ప్రదర్శిస్తున్నారు. నేను కూడా ఇందాక స్టాల్స్ చూస్తూ వచ్చాను. నాకు ఒకటి ఏం నచ్చుతూ ఉంది అంటే మొత్తం ఈకో సిస్టమ్, అంటే బ్యాంకింగ్ ప్రతినిధులు ఉన్నారు, టెక్నాలజీ ప్రతినిధులు ఉన్నారు, స్టార్టప్స్ ఉన్నారు, ఎంఎస్ఎంఈస్కి ఎవరెవరి నుంచి సహాయం వస్తుందో వాళ్ళందరికీ ఈ ఎక్స్పోలో అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా నేను గతంలో కూడా చెప్పేవాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్లో చాలా ప్రతిభ ఉంది, చాలా వాళ్ళు బాగా పని చేయగలుగుతారు. కానీ టెక్నాలజీ వినియోగంలో నా ఆలోచనలో వాళ్ళు ఇంకా తమిళనాడు కానీ గుజరాత్ కానీ 2-3 రాష్ట్రాలతో పోలిస్తే ఇంకా కొంచెం వెనకబడిగా ఉన్నారు. సో ఇట్లాంటి టెక్నాలజీ ఎక్స్పో ద్వారా ప్రపంచంలో కొత్త టెక్నాలజీస్ ఏం జరుగుతూ ఉంది. చాలామంది ఎంఎస్ఎంఈస్ మనసులో ఒక సందేహం ఉంటుంది, సరే కొత్త టెక్నాలజీ బాగానే ఉంది, బట్ దాన్ని కొనాల్సిందిగా ఉంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, ఆ పెట్టుబడి నుంచి ఖచ్చితంగా మాకు లాభం వస్తుందా, ఎంత తొందరలో లాభం వస్తుందా, ఇట్లాంటి ప్రశ్నల వలన కొన్ని సందర్భంలో టెక్నాలజీ మీద అవగాహన ఉన్నా కూడా వాళ్ళు ముందు అడుగు వేయలేకపోతున్నారు. సో ఇట్లాంటి ఎక్స్పోలో రావడం, ఎక్స్పర్ట్స్తో కలవడం, ఇక్కడ చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి. అందులో కూర్చోవడం వల్ల వాళ్ళకి కూడా జ్ఞానం ఒక పక్క రావడం, రెండో పక్క ధైర్యం రావడం. సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి కూడా భవిష్యత్తులో ఇట్లాంటి మంచిగా ప్రణాళిక ప్రకారం టెక్నాలజీ వినియోగంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్లాంటి ఎక్స్పో ఏర్పాటు చేసే నిర్వాహకులకి కూడా నా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తున్నాను.